లైట్ చూడాలి నీళ్ళు అయిపోతే స్విమ్మింగ్ పూల్ అది బయట వస్తున్నారు కాదు కడుపులో పడ్డాక అందరూ కూలీలు అవుతారు. ఏడుచుకుంటున్న పుట్టగానే ఏడ్చుకుంటా చేసే పని ఆనియన్ కట్ చేసి ఇక్కడ ఇక్కడ దాని ఖుషి అవుతుంది. కొత్త మర్దలు ఏం చేస్తున్నావు? ఏం చేసి వచ్చినావు? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేనైతే ఒక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక స్టేకేషన్ కి అయితే వెళ్తున్నాము. సో షామీపేటలో ది నీమ్ ట్రీ అనే ఒక ఫామ్ హౌస్ ఉందన్నమాట. సో ఈ వాళ్ళకి మేము బుక్ చేసుకున్నాం. గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా క్రాస్ చేసిన తర్వాత మన ఫామ్ హౌస్ అయితే కనిపిస్తుంది. మనకి చాలా స్పేషియస్ గా ఉంది. బయట అంతా చాలా నేచర్ కి చాలా దగ్గరగా ఉంది. మనకి హెన్స్ కనిపిస్తాయి, డక్స్ కనిపిస్తాయి. ఇక్కడ మా చిన్నారి చూడండి ఎంత ఎక్సైట్ అయిపోయిందో ఆ డక్స్ ఇంకా హెన్స్ ని చూసి. అండ్ ఇది మన ఫామ్ హౌస్ స్టార్టింగ్ అన్నమాట. సో ఎంట్రన్స్. సో లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ ఆపోజిట్ గా ఉన్నదంతా హౌసే. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ లో ఇంకొక రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ స్ట్రైట్ గా కనిపిస్తుంది కిచెన్. అండ్ మనకి లోపల హౌస్ లోపల కిచెన్ ఇచ్చారు. అండ్ బయట కూడా కిచెన్ ఇచ్చారు అనమాట. ఇదంతా బయట ఆడుకునే ఏరియా. అండ్ పైన కూడా మనకి రూమ్స్ ఉన్నాయి. సో ఇవాళకి ఇదే మా హౌస్ అనమాట. అండ్ ఫ్యామిలీ అందరం వచ్చాం కదా, చాలా హ్యాపీగా చాలా జాలీగా ఉంటుంది. అండ్ లోపల కూడా మీకు చూపిస్తాను. ఇది లోపల లివింగ్ ఏరియా. అండ్ మనకి లోపల 2 bedrooms ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. ఇది కిచెనా? లైక్ కరో ఇలా లైక్ కరో. ఏంటిది స్పెషల్? ఫిష్ ఫ్రై. ఇది ఫిషా? అపోలో ఫిష్. అది చికెన్ కర్రీ. ఆనియన్ పాన్. హాయ్ ఫ్రెండ్స్. కొత్త మర్దలు ఏం చేస్తున్నావు? కొత్త మర్దలు కాబట్టి నాకు చిన్న పని ఇచ్చారు. పుదీనా చిన్నది కూడా మట్టలే ఒలుస్తున్నాను. ఏడుచుకుంటున్న పుట్టగానే ఏడ్చుకుంటా చేసే పని ఆనియన్ కట్ చేసి ఇక్కడ ఇక్కడ ఇట్లాంటి పని మా వదినాలు కూడా పని చెప్పిస్తారు. మళ్ళా ఆయనతో ఏంది ఒరిజినల్ వేస్తుంటే మడదలు కూస్తుంది అంటారు కదా, అందుకనే చేస్తున్నా. వీళ్ళు అప్పుడే పూలకు దిగినారు. డాడీ ఏం చేస్తున్నావు? డాడీ నువ్వు ఏం చేస్తున్నావు? చిన్నారి ఇటు చూడు, ఇటు చూడు. హాయ్ చెప్పు చిన్నారి. హాయ్. లైక్ కరో, లైక్ కరో. thumbs up. చిన్నారి ఎంజాయింగ్ ఎంజాయింగ్.
నాకు ఖుషి అవుతుంది. ఎన్ని రోజులు అప్పుడెప్పుడో పోయింది స్విమ్మింగ్ పూల్ కి లెఫ్ట్ సైడ్ లోనే మనకి రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రూమ్స్ లోపల ఒక వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ 4 బెడ్స్ అయితే ఇచ్చారు అండ్ మనకి బయట వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఇలాగా కొంచెం స్పేషియస్ గానే అనిపించింది అండ్ ఒక మిర్రర్ ఇచ్చారు. అసలు పెద్దడానికి చెప్తున్నారు. ఏం చేసి వచ్చినావు? ఇది హాల్ అన్నమాట. ఒక చిన్న కిచెన్ ఇచ్చారు. చిన్న వాష్ బేసిన్, అండ్ ఇదొక బెడ్రూమ్ అండ్ ఇదొక వాష్రూమ్ అనమాట. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఒక మిర్రర్ అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. మా తాతయ్య పడుకున్నాడు అండ్ సేమ్ ఇంతకు ముందులాగే ఇక్కడ ఒక మిర్రర్ వచ్చింది అండ్ దీనికి ఆపోజిట్ ఒక వాష్రూమ్ అండ్ పైన కూడా ఉన్నాయి. ఐ షో యూ ఎవ్రీథింగ్. చిన్న లాకర్ లాగా ఉంది, లాక్ ఇస్తారు అండ్ ఆడుకోవడానికి క్యారమ్స్, ప్రతి డీసెంట్. లోపల నుంచి బయటకి మా చిన్నాడు చూడండి అస్సలు వినట్లేదు, బాల్ తీసుకొని ఆడుతుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర. పెద్ద డాడీ నా కోసం నిమ్మరసం అని చెప్పి ఇచ్చినాడు. నిమ్మరసంలో ఎక్కడైనా కొత్తిమీర వేస్తారా? కానీ మా పెద్ద డాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తారు. పుదీనా బదులు కొత్తిమీర వేసి ఇచ్చినారు అన్నమాట. ఇదంతా బయట ఈ వ్యూ పైన నుంచి ఇక్కడ వెనకాల అంతా మనకి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ మధ్యలో మనకి ఫామ్ హౌస్ ఉంది అండ్ పైన కూడా రూమ్స్ ఉన్నాయని చెప్పారు కదా, అవన్నీ పైకి వెళ్తున్నాము. ఇది పైన యాక్చువల్లీ పైన చాలా చిన్నగా ఉంది. నాకు పర్సనలీ కింద కంటే పైన రూమ్స్ చాలా బాగా అనిపించాయి బికాస్ చాలా సైలెంట్గా ఉన్నాయి అండ్ చాలా కంఫర్ట్ అనిపించింది పైన. అండ్ ఇలా ఒక మిర్రర్ ఇచ్చారు, అవుట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ. ఏమైంది? ఎంతో మంచిగా ఉంది. నా ఫేవరెట్ సపోటా. సపోటాస్ ఇవన్నీ పూత మీద ఉన్నాయి. హాయ్ చెప్పు తాత. హాయ్. వాళ్ళు వండబెట్టి వచ్చిన ఆల్రెడీ ప్యాక్, ఆల్రెడీ ప్రిపేర్డ్. దుంకుపడ రెడీ ఉన్నది. నేను ప్యాంట్ అందరికి చెప్పిన, నేను ప్యాంట్ ఉంది. ఆహా అలా వాటర్ లో దిగడానికి అని టీ షర్ట్ తీసుకొచ్చిన. నీ డైలాగ్ అంటే చెప్పు. కాదు నేను చెప్పాను, ఫ్రూట్స్ సలాడ్ లో ఫ్రూట్స్ ఉంటాయి,
చికెన్ ఫ్రైలా చికెన్ కానీ పులిహోరలో పులి ఉంటుందా? ఎక్కడ పోయిందో ఏడికి పోయిందో చెప్పరాదు. చెప్పు కాదు, కడుపులో పడ్డాక అందరూ పులి అవుతారు. ఏంటి నీ చేతిలో? అపోలో ఫిష్. నెక్స్ట్ ఐటమ్. అమ్మో కాదున్నాయి ఇవి. ఓ వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ, ఇది పచ్చి పులుసు, ఇది ఫ్రూట్ సాలడ్. అంతేనా? అదేంటి వెజ్? ఏంటిది వెజ్? పప్పు, టమాటా చట్నీ. మామిడికాయ పప్పు. మామిడికాయలు లేవు ఇందులో. మామిడికాయలు ఉంటాయా? ఇది టమాటా పచ్చడా? టమాటా పచ్చడి. టమాటా మామిడికాయలు చెట్టు మీద ఉంటాయి. మామిడికాయలు ఇంకా కంటెంట్ ఇది అసలు కంటెంట్ ఇస్తున్నా. This is my plate. ఏం చేస్తారు తెలుసా? ఉరుకుంటా ఇప్పుడు వీళ్ళు ఎట్లా మనం జంప్ చేస్తారు అట్లా జంప్ చేయడానికి అవుతుంది స్విమ్మింగ్ పూల్. Hi friends. Hello, what are you eating? Out కదా, daddy out. లంచ్ చేసేసిన తర్వాత అందరం అయితే కలిసి క్రికెట్ ఆడుతున్నాము. నాకైతే ఐ డోంట్ ఎవర్ నో ద బేసిక్స్. అలా నేను అండ్ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, అండ్ కొంతమంది అయితే చాలా మంచిగా ఆడుతున్నారు. సో అందరం కలిసి క్రికెట్ అయితే ఆడాము. సో వీ ఎంజాయ్డ్ ఇట్. మా చిన్నారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది స్విమ్మింగ్ పూల్. బేసికలీ తనకి పూల్ అంటేనే చాలా ఇష్టం. అండ్ ఈ స్విమ్మింగ్ ట్యూబ్ పెట్టిన తర్వాత కొంచెం నర్వస్ అండ్ భయంగా ఫీల్ అయింది, బట్ షీ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. అండ్ మేమందరం కూడా చాలాసేపు పూల్లోనే ఉంది. లిటరలీ నైట్ అయిపోయింది అనమాట. మేము పూల్లోనే ఉండే సాంగ్స్ పెట్టుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేసాము పూల్లో. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం పూల్లోకి దిగడం. అండ్ నాకు కొంచెం భయం వేసింది, చాలానే భయం వేసింది, కొంచెం డెప్త్గానే ఉంది. అండ్ మేము ఇంకా కొద్దిగా వాటర్ రిమూవ్ చేయించుకున్నాము, బికాస్ నేను చాలా షార్ట్ ఉంటాను అండ్ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, అలా. అండ్ నాకు చాలా భయం వేసింది లోపల వెళ్ళిన తర్వాత. అండ్ ఈ ట్యూబ్ కూడా నాకు చాలా లూజ్ అయిపోయింది అనమాట. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ మై సెల్ఫ్. అండ్ నా పక్కన ఎవరో ఒకరు ఉండాల్సి వచ్చింది, బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్. దాని తర్వాత ది మెయిన్ సెలబ్రేషన్ కేమ్ అప్ అనమాట. మా ప్రీతతో కేక్ కటింగ్. సో తన బర్త్డే కదా, షీ వాస్ టర్నింగ్ 30 అనమాట. దానికోసం ఫస్ట్ ఒక రీల్ చేద్దాము అని దే ప్లాన్డ్ ఇట్. సో దానికోసం ఇది BTS అనమాట. ది రీల్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ అది లైవ్ అయిపోయినట్టుంది ఈ వీడియో రిలీజ్ అయ్యే ముందు. సో ఇదంతా BTS, దే వర్ షూటింగ్ ఫర్ దాట్ వీడియో. ఫస్ట్ టైం మై మామ ఫ్లాగ్డ్ ఇట్ అనమాట. సో ఇది సెకండ్ టైం దే వర్ డూయింగ్ ఇట్ ట్వైస్. సో సెకండ్ టైం కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అందరూ, ఇలా కదా ఇలా ఇలా ఎలా అని. సో తను ఇంకొకసారి షూట్ చేస్తున్నారు. దిస్ టైమ్ ద స్నో బాటిల్ గేవ్ అప్ అనమాట. అండ్ మాకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంకొక ఐడియా వచ్చింది. వి ట్రైడ్ ఇట్ విత్ ఫ్లవర్స్. సో అది చేసాము. And on the other side, we are lighting up these lanterns. So అది ప్యారల్గా అవుతుంది ఇది. అండ్ ఇది నేను చెప్పాను కదా, ద స్నో బాటిల్ కేవ్ అప్. సో ది ఫ్లవర్స్ తోటి ట్రై చేస్తున్నాము. సో అండ్ ఈ ల్యాంటర్న్ కూడా ఫ్లాప్ అయిపోయింది ఫస్ట్ది. సో అండ్ వీలైతే కంప్లీట్ అయింది. సో ఇది ల్యాంటర్న్ చూడండి. హ్యాపీ బర్త్డే ప్రీతక్క.
ఫస్ట్ ది ఫ్లాప్ అయింది. ఎందుకంటే దానికి ఫోర్స్ పడింది. ఫైనలీ ఇవైతే ఫ్లై అవుతున్నాయి అనమాట. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ తర్వాత మేమందరం కలిసి మ్యూజికల్ చైర్స్ అయితే ఆడుకున్నాము. దిస్ గేమ్ విల్ నాట్ బీ కంప్లీటెడ్ వితౌట్ వీ ప్లేయింగ్ అస్ అనమాట. ది మోస్ట్ కామన్ గేమ్ అండ్ నా ఫేవరెట్ ఇది. ఈ గేమ్లో నేను టాప్ 3 వరకు వచ్చాను. దాని తర్వాత మా చెల్లి అండ్ మా పిన్ని ప్లేయింగ్ విత్ ది లాస్ట్ అనమాట. సో వాళ్ళలో చూద్దాం ఎవరు విన్ అవుతారు. అండ్ ఆఫ్టర్ మ్యూజికల్ చైర్స్ డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ తర్వాత అందరం మళ్ళీ కొంతమంది పడుకున్నారు, కొంతమంది ఇక్కడ కూర్చుని మేము ఊనో అయితే ఆడుతున్నాము. సో ఇది కూడా చాలా ఫన్ ఉంటుంది కదా. సో దీని తర్వాత అయితే నేనైతే మోస్ట్లీ రికార్డ్ చేయలేదు. ఇలా ఆడుకున్న తర్వాత మేము పడుకున్నాము. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ అయితే లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అరౌండ్ 12 అయితే అలా స్టార్ట్ అయినట్టున్నాము. సో వీ వర్ బ్యాక్. చాలా మంచిగా అనిపించింది ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడము. మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.